కాంగ్రెస్ పార్టీ రచ్చ చేస్తుందా లేదా అందరికీ ఎరకనే, మీకు కూడా ఎరకనే. సో ఆ ముచ్చట కంటే కూడా ముందుగాల రీసెంట్గా అని చెప్పకంటే పోయిన నెలల ఏకంగా మరి గాంధీ భవన్ మెట్ల మీదనే మేము కూర్చుంటాం బీసీలకి మీరు ప్రాధాన్యం ఇవ్వకపోతే అని కూడా మాట్లాడిన పరిస్థితి కదా. ఇప్పుడు బీసీల విషయంలో దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా ఒక సాహసోపేత నిర్ణయం కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రం తీసుకున్నది. అదే కాకుండా బీసీలకు ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో ఎక్కడ కూడా లెక్కలు లేవు. 2011 కావచ్చు, భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు కావచ్చు, భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత కావచ్చు, ఏ రాష్ట్రంలో లెక్కలు లేవు. మొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, అదేవిధంగా బట్టి విక్రమార్క కావచ్చు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, శ్రీధర్ బాబు గారు కావచ్చు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు కావచ్చు, వీళ్ళంతా కూర్చొని మనం మాట ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ 42% రిజర్వేషన్ ఇస్తానని చెప్పేసి మాట ఇచ్చిన మాటలు నిలుపుకోవాలని చెప్పి ప్రభుత్వం భావించి 50 రోజుల పాటు 90,000 పైకి చిలుకు ఎమిరేటర్లను పెట్టి దాదాపు ఒక 7,000 మంది సూపర్వైజర్లను పెట్టి దాదాపు 160 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 30 రోజుల పాటు డేటా ఎనాలిసిస్ చేసి తెలంగాణ రాష్ట్రంలో బీసీల లెక్క తెలిసిరు. ఫస్ట్ సారి బీసీలకు ఒక రికార్డు తెలంగాణ రాష్ట్రంలో నెలకొల్పబడ్డది. దాన్ని స్వాగతించాల్సింది అనవసరం రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఎందుకంటే ఆనాడు సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే నిర్వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఒక రోజులో సమగ్ర కుటుంబ సర్వే అన్నారు, లెక్కలు బయటపడలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 50 రోజుల పాటు సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే నిర్వహిస్తే కేసీఆర్ గారు డీటెయిల్స్ ఇవ్వలేదు, కేటీఆర్ గారు ఇవ్వలేదు, హరీష్ రావు గారు ఇవ్వలేదు, డీకేఆర్ భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకురాలు ఆమె ఇవ్వకుండా వాళ్ళే రాజకీయం చేసే ప్రయత్నం. భారతీయ జనతా పార్టీ ఏం చెప్తా ఉంది, మా ప్రధానమంత్రి బీసీ అని చెప్తా ఉన్నారు. బీసీ కులగన్న జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఒప్పుకోదు, బీసీ ప్రధానమంత్రి వారు చేపారు, బీసీలకు చట్టసభ రిజర్వేషన్ లేరు, బీసీలకు మద్దతు శాఖ ఉండదు, బీసీలకు నిధులు ఇవ్వరు. ఏది నరేంద్ర మోడీ గారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే నిర్వహిస్తున్నామని చెప్పేసి నిర్వహించి ఒకరోజు రిపోర్ట్ కూడా బయట పెట్టలేదు. బీసీలు నిండా ముంచితే బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే సరే నిండా ముంచిరా సగం ముంచిరా పక్కన పెడితే బీసీ సర్వే రిపోర్టు ఏదైతే బయట పెట్టిర్రో అందులో ఏకంగా తెలంగాణ జనాభానే తగ్గించిర్రు అని అంటారు. అది వాస్తవం కదా? లెక్కలే లేనప్పుడు జనాభా ఎట్లా తక్కువ చేస్తారు? ఎవరి కాడ లెక్కలు ఉన్నాయి? అధికారులు లెక్కలు ఉన్నాయా? ఎవరి కాడ లెక్కలు లేవు. మొదటిసారి బీసీలకు సంబంధించి దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా మొదటిసారి 56% ఉంటారని చెప్పేసి బీసీల లెక్క తెలంగాణ రాష్ట్రంలో బయట పెట్టిర్రు. నీకు లెక్క ఒకసారి ఉంటే రికార్డు ఉంటే రెండోసారి తగ్గిందని అడిగడానికి ఒక అర్థం. నీకు లెక్కే లేదు. అసలు బీసీల జనాభా ఎంత ఉందో లెక్క లేనప్పుడు భారతీయ జనతా పార్టీ 2011 తర్వాత ఇంతవరకు కులగానే చేయలేదు. కులగానే చేసినా కూడా బీసీల లెక్కలు ఉండవు. ఎస్సీ ఎస్టీలు మాత్రం ఉంటాయి, ఓసీలలో మాత్రం బీసీలు ఉంటారు. పురుషుల లెక్క ఉంటుంది, మహిళల లెక్క ఉంటుంది. కానీ బీసీల లెక్కలు ఎక్కడ ఉండవు. ఈసారి తెలంగాణ రాష్ట్రంలో ట్రాన్స్జెండర్ లెక్క కూడా వచ్చింది, బీసీల లెక్క వచ్చింది, ఎస్సీ ఎస్టీల లెక్క వచ్చింది, మైనార్టీ లెక్కలు, అందరి లెక్కలు వచ్చినాయి కదా. అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తే ఎట్లా? మరి సొంత పార్టీ వాళ్ళు కూడా ఇది బీసీ సంబంధించిన సర్వేనే కాదు, దీన్ని తగలబెడతామని తగలబెట్టే మాట్లాడితే అది నిజం అవుతుందా? ఆయన కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ వచ్చింది, ఆయన కాంగ్రెస్ పార్టీకి ఎన్నడూ వచ్చిండు. మేము 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. నేను నాకు ఎమ్మెల్సీ ఇచ్చిందా? మరి మేము పార్టీ కోసం పనిచేసి పార్టీ ఉండబట్టి ఇలా ఎమ్మెల్సీ అయినా నువ్వు మొన్న వచ్చి ఎమ్మెల్సీ తీసుకోపోయినావు. మరి మేమెంత బాధపడాలి? మేమందరం మరి పార్టీ నిర్ణయం తీసుకుంది కాబట్టి మేము అందరం కూడా ఒప్పుకున్నాం. నువ్వు మొన్న వచ్చి కాంగ్రెస్ పార్టీని బదనాలు చేసే ప్రయత్నం చేస్తే ఎట్లా? బీసీలు దెబ్బలారు పట్టించే ప్రయత్నం చేస్తే ఎట్లా? ఎవరు సుదీర్ఘకాలం బీసీల కోసం పోరాటం చేసినావా? ఎన్నడూ వచ్చినావు నువ్వు కాంగ్రెస్ పార్టీకి? ఎన్నడూ వచ్చినావు? బీసీల గురించి ఎన్నడూ మాట్లాడుతున్నావు? ఎమ్మెల్సీ అయిన తర్వాత బీసీల గురించి ఇప్పుడు మాట్లాడుతుండ్రు అంటే నీ స్వార్థ స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన లెక్కలు తప్పని చెప్తే ఎట్లా? అసలు బీసీల లెక్క ఉందా? కేసీఆర్ గారు లెక్కలు కరెక్ట్ అట. కేసీఆర్ గారు లెక్కలే బయట పెట్టలేదు. కేసీఆర్ లెక్కలు ఎట్లా కరెక్ట్ అయినాయి? మీకు ఒకరోజు చేసింది కరెక్ట్ అవుతుంది, ఒక కుటుంబం చేసింది లెక్క కరెక్ట్ అవుతుంది, ఒక పార్టీ చేసింది కరెక్ట్ అవుతుంది. 50 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ చేసిన లెక్కలు తప్పు అవుతాయి అని చెప్పేసి తీర్మానం మాట్లాడడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మీ స్వార్థం స్వలాభం కోసం కాంగ్రెస్ పార్టీని బీసీలని